ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంకొన్ని DYEO ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాము. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నడుస్తున్నాయండి DYEOకి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా. అండ్ అలాగే మనకి డైట్కి సంబంధించిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. సో ఒకసారి చూడండి. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మేము ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయచ్చు. సో అదే ప్లేలిస్ట్లో మీకు సిలబస్ వీడియో కూడా ఉంది DYEOకి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, క్రింది వాటిలో ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కలిగి ఉన్నది. ఆప్షన్ ఏ పౌర హక్కుల ఉద్యమం, ఆప్షన్ బి అంతర్యుద్ధం, ఆప్షన్ సి మహిళల ఓటు హక్కు ఉద్యమం, ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ SDG. ఓకే, సో మనకి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఈ కింద ఇచ్చిన ఈ ఆప్షన్స్లలో ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించింది, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించింది ఏది సో అని అడుగుతున్నారు. మనం చూసుకున్నట్టయితే పౌర హక్కుల ఉద్యమం హ్యూమన్ రైట్స్కి సంబంధించి, అంతర్యుద్ధం వార్కి సంబంధించి, మహిళల ఓటు హక్కు ఉద్యమం ఓటింగ్కి సంబంధించి, అండ్ SDGకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి SDGలో మాత్రమే ఈ ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అందరూ వినే ఉంటారు దీని గురించి, ఎడ్యుసాట్, EDUSAT, ఎడ్యుసాట్ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది. సో మనకి సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఎడ్యుసాట్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏమో 2004 అని, ఆప్షన్ బిలో 2007 అని, ఆప్షన్ సిలో 1999లో అని, ఆప్షన్ డిలో 2015 అనేసి ఇచ్చారు. సో మనకి ఎడ్యుసాట్ అనేది 2004లో, అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, 2004లో ప్రారంభించబడింది ఎడ్యుసాట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్, దీన్నే లింగ ప్రధాన స్రవంతి అని అంటారు. సో ఇంగ్లీష్లో ఏమంటారు, జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనే భావన దీనిని సూచిస్తుంది. సో ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ దేన్ని సూచిస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏలో చూసుకున్నట్టయితే మహిళల సాధికారతపై మాత్రమే దృష్టి పెట్టడం, ఆప్షన్ బిలో లింగ సమానత్వ చర్చల నుండి పురుషులను మినహాయించడం, ఆప్షన్ సిలో విధానాలు మరియు కార్యక్రమాలన్నిటిలో లింగ దృక్పథాలను సమగ్రపరచడం, ఆప్షన్ డి చూసుకున్నట్టయితే సంప్రదాయ కుటుంబ నిర్మాణాలను ప్రోత్సహించడం. సో మనకి లింగ ప్రధాన స్రవంతి దేన్ని సూచిస్తుంది, మరి విధానాలు మరియు కార్యక్రమాలన్నిటిలో లింగ దృక్పథాలను సమగ్రపరచడం సూచిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది థర్డ్ క్వశ్చన్కి. ఇక నాలుగవ ప్రశ్న చూసుకున్నట్టయితే, RTE చట్టం 2009 ప్రకారం అడ్మిషన్ తిరస్కరణ లేదా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి క్రింది అధికారులలో ఎవరు బాధ్యత వహిస్తారు. ఆప్షన్ ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC, ఆప్షన్ బి స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ SCPCR, ఆప్షన్ సి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ DEO, ఆప్షన్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఏమని అడుగుతున్నారు మనకి ఇక్కడ, RTE రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారంగా 2009లో అడ్మిషన్స్ని తిరస్కరించడం కానివ్వండి, లేదా రైట్స్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తారు కదా, వాటికి సంబంధించిన ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్ని పరిష్కరించడానికి కానీ ఎవరు బాధ్యత వహిస్తారు అనేది అడుగుతున్నారు. ఆప్షన్ ఏలో మనకి NHRC ఇచ్చేశారు, ఆప్షన్ బిలో మనకి SCPCR ఇచ్చేశారు, ఆప్షన్ సిలో DEO అండ్ ఆప్షన్ డిలో హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు అనేసి అంటున్నారు. ఓకే, సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి, విచ్ ఈజ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్
చైల్డ్ రైట్స్. మీరు చూసుకున్నట్టయితే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది, అండ్ అడ్మిషన్లో తిరస్కరణ, అండ్ ఒకవేళ హక్కులు ఉల్లంఘించినందుకు కంప్లైంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి చిల్డ్రన్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్స్లలో చైల్డ్ రైట్స్ ఎక్కడుందో ఆ ఆప్షన్ కూడా పెట్టేయచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో కూడా మీకు చెప్పాను, చదవలేదనుకోండి లేదా ఏదైనా క్వశ్చన్ మీకు రావట్లేదు అనుకోండి, క్వశ్చన్లోనూ ఆప్షన్స్లోనూ ఆన్సర్ అనేది దాగుంటుంది. కొంచెం మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా అదే కదా, ఆర్టీ అనేది మనకు తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అనేసి. సో పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలుసు. సో చైల్డ్ రైట్స్ అనేది మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ బి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇక ఇవాల్టి లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నాణ్యమైన విద్యను పొందడంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళల్లో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ, చదువులపై ఆసక్తి లేకపోవడం. ఆప్షన్ బి, విద్యా వనరుల అధిక సమృద్ధి. ఆప్షన్ సి, వివక్ష మరియు సామాజిక మినహాయింపు. ఆప్షన్ డి, అధిక ప్రభుత్వ మద్దతు. సో మనకి ఏమడుగుతున్నారు ఇక్కడ? క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అందడానికి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళు ఏంటి అనేది అడుగుతున్నారు. ప్రధాన సవాళ్ళు ఏమిటి అనేసి అడుగుతున్నారు. మనకు ఆప్షన్ ఏలో ఏమిచ్చారు? చదువులపై ఆసక్తి లేకపోవడమా? కాదు. సో పిల్లలకి చదువులపై ఆసక్తి ఉంది, కానీ అది ప్రధాన సవాలు కాదు. సో ఆసక్తి లేకపోవడం అనేది మనకి ఆప్షన్ కిందకి రాదు. ఆప్షన్ బిలో చూసుకున్నట్టయితే, విద్యా వనరుల అధిక సమృద్ధి. అధిక సమృద్ధి ఉంటే మంచిదే కదా, అది ఆటంకం అయితే కాదు కదా. సో ఆప్షన్ సిలో చూసుకున్నట్టయితే, వివక్ష మరియు సామాజిక మినహాయింపు. సో ఇంగ్లీష్లో దీన్నే మార్జినలైజేషన్ అని అంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సొసైటీలో ఇదే ఎక్కువగా ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వాళ్ళకి. ఓకే, అండ్ అలాగే ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే అధిక ప్రభుత్వ మద్దతు. సో ఇది కూడా ఆప్షన్ కిందకి రాదు. కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళలో ఒకటేమిటి? వివక్ష మరియు సామాజిక మినహాయింపు, మార్జినలైజేషన్ కావడం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కలిగి ఉన్నది ఏది అని అంటే, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఎస్డిజి అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్డిజి నుంచి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఎస్డిజికి సంబంధించిన లక్ష్యాలు ఏంటి అనేది కూడా చూసుకోండి. ఇక సెకండ్ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు, ఎడ్యుసాట్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అంటే 2004లో మనకి ప్రారంభించడం జరిగింది. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది ఏ భావనను సూచిస్తుంది అనేసి అడిగారు. సో ఏ భావనను మనకి సూచిస్తుంది? ఆప్షన్ సి, విధానాలు మరియు కార్యక్రమాలన్నింటిలో లింగ దృక్పథాలను సమగ్రపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఆర్టీ చట్టం ప్రకారం అడిగారు. 2009 ప్రకారం అడ్మిషన్ తిరస్కరణ లేదా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారానికి క్రింది అధికారులలో ఎవరు బాధ్యత వహిస్తారు అనగా, మనకి స్టేట్ వాళ్ళు, అంటే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఇక 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నాణ్యమైన విద్యను పొందడంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళల్లో ఒకటి ఏమిటి అనగా, వివక్ష మరియు సామాజిక మినహాయింపు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము, డివైఈఓ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.